హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పెళ్లైన నెల నుండే మొగుడు యముడిలా మారాడని, తండ్రి స్థానంలో ఉన్నటువంటి బావగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నాడని అంటోంది. నా జీవితాన్ని మీరే కాపాడండి అంటూ ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది మీనా. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ మీనా ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మీనా గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కరీంనగర్. కరీంనగర్. ఏంటండి, ఏ ప్రాబ్లంతో వచ్చారు ఇక్కడికి? మా హస్బెండ్ పెద్ద సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఓహోహో. ఏంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. ఓకే ఓకే. ఎందుకు అలా సైకోగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఎలా? పెళ్ళైన ఒక 1 month బాగానే ఉన్నాడు. ఇంకా 2 months నుండి ఇంకా టార్చర్. ఎలా అంటే నీట్గా ఉండడు, నాకు ఇది కావాలి అది కావాలి అని ఏది చేసి పెట్టినా వంకలు పెట్టడం. ఇప్పుడు రైస్ పెట్టమంటాడు, రైస్ నాకు వద్దు, ఇంకా బిర్యానీ తెచ్చుకుంటా. అలా బిర్యానీ తినాలనిపిస్తుంది ఆ టైంలో. ఏం పని చేస్తాడమ్మా అతను? కాల్ సెంటర్లో. కాల్ సెంటర్ లో పని చేస్తాడు. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏమన్నా? ఓకే. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 1.5 year అవుతుంది. అప్పటి నుంచే సైకో? మధ్యలో 1 month బాగానే ఉన్నాడు సార్. ఆ తర్వాత నుంచి తర్వాత సైకో అయిపోయాడు. ఎందుకు నువ్వు అంటే ఇష్టం లేకుండా ఏమైనా పెళ్లి చేశారా ఏంటి? అదేం లేదు. అల్లే ఉంటే లవ్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పాడా? అలాంటిది ఏమీ లేదు. 1 month అయితే చాలా బాగున్నాడు. ఆ తర్వాత నుంచి మొదలైంది. మరి అతను ఫోన్లు మాట్లాడడం, చాటింగ్ చేయడం ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నాయా? అవేం చూడలేదు. అవేమి నువ్వు చూడలేదు. మరి ఊరికైనా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన? లేదంటే నీ వంట బాగాలేదా ఏంటి? బాగాలేదు అంటాడు, ఒక్కసారి బాగుంది అంటాడు. మరి మీ పేరెంట్స్ కి తెలుసమ్మా అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా హింస పెడుతున్నాడు అని తెలుసా? కొంచెం చెప్తున్నాను ఇప్పటి నుండి. ఏది మామూలుగా ఇంట్లో గొడవ జరుగుతుందని చెప్తున్నావు కానీ ఇంత హెరాస్మెంట్ ఇక్కడ దాకా వచ్చేసావు. ఇంట్లో ఎక్కడ పెద్ద మనుషులు పంచాయతీ కానీ ఇంట్లో వాళ్ళ పెద్దలు మీ పెద్దలు మాట్లాడుకోవడం కానీ ఏం జరగలేదు? జరగలేదు. పిల్లలు లేరమ్మా? లేదు. తాగేసి కొట్టడం లాంటిది ఏమైనా చేస్తాడా? అప్పుడప్పుడు చేస్తా. తాగేసి కొట్టడం కూడా ఉంటుంది. మరి ఎవరు అతను నిలదీయలేదమ్మా? నువ్వు కానీ ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నెల రోజులు బాగానే ఉన్నావు కదా, నేను చేసిన తప్పేంటి ఏదో అడగాలి కదా. అడిగితే నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను. ఇలానే అంటే ఇలాగే ప్రతిదీ కామెంట్ చేస్తూ కొట్టుడు కూడా ఉంటుందా? కొడతాడు. ఎందుకు భరిస్తున్నావు అతన్ని? అంటే డాడీ లేదు మేడం. అమ్మకి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయిన అమ్మకి భారం. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇంతేనా రీజన్? ఇంకేమన్నా ఉందా? ఇంతే రీజన్. సరే, వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకంటే వెనకాల లేరు, మీ అత్త మామలకి వీళ్ళకి చెప్పొచ్చు కదా. వాళ్ళ తరపున ఎవరు లేరా? ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పొచ్చుగా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అని. చెప్పలేను. ఇంకా ఎందుకు చెప్పకపోవడానికి ఏంటో నాకు లాజిక్ అర్థం కావట్లే. అంటే ఇంకా సాడిజం ఎక్కువ అవుతుందనా? ఉంటుందేమో. లేదా నీ వైపు ఏదన్నా ఉందా? నా వైపు ఏమి లేదు, నువ్వు పర్ఫెక్ట్. ఓకే. మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? మీ ఆయన్ని మార్చి నీతో పాటు పంపించాలా, లేకపోతే మీ ఆయన వద్దనుకుంటున్నావా? మార్చి పంపించాలి. మార్చి పంపించాలి. అక్కడ కూర్చునే వాళ్ళు ఎవరో తెలుసమ్మా నీకు? ఇతను అమ్మాయిని లైక్ చేస్తున్నాడు. మీ ఆయన అతను అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ పక్కన కూర్చున్న ఆయన ఎవరో తెలుసా? ఎందుకు ఆలోచిస్తున్నావు? మా బావగారు. అంతసేపు ఆలోచించేవి ఎందుకు? అంత గ్యాప్ వచ్చింది. బావగారు అంటే మీ ఆయన వాళ్ళు అన్నయ్య. మీనింగ్ ఏంటో ఫీల్ చేద్దాం ఇప్పుడు. నాన్న చెప్పమ్మా. అసలు నేను ఎందుకు ఇట్లా సైకో కూడా భావిస్తుంటే సైకో గట్ట ఏం లేను. మాకు ఇంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంట్లో మా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించి పెళ్లి చేసినారు. అంటే మా ఇంటి పక్కన ఉంటుంది అమ్మాయి. రిలేటివ్స్ అంటే వస్తుంటే పోతుంటే చదివి నేను కూడా లైక్ చేసేది, అమ్మాయి లైక్ చేసేది. మా వాళ్ళతో చెప్పేసి ఇట్లా నాకు అమ్మాయి అంటే నచ్చింది అని చెప్పేసరికి పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాతకి ఆమె చెప్పింది చూసిన నీట్గా ఉన్నాను నేను. నీట్గా మొత్తం అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే వస్తుంది వంట ఉండమంటే ఉన్నట్టుగా వండుతుంది, ఫోన్ వస్తుంది, ఫోన్ పక్క పెట్టి ఫస్ట్ వంట చేయొచ్చు కానీ సరికి నా ఇష్టం చేస్తున్నా ఆగు, నీకు వంటగా చేసి పెట్టాను సరికి నాకు లేట్ అవుతుంది నేను కాల్ సెంటర్కి వెళ్ళాలి నేను అని నేను బిర్యానీ గట్రా ఆర్డర్ చేసుకొని నేను తినేవాడిని. అవి చెప్పేది. ఒకరోజు ఏమైందంటే నేను పెళ్లి అయిపోయిన తర్వాత 1 month దాకా బాగానే ఉన్నాను, అంతవరకు మంచిగా ఉన్నాను, అంతా ఆమె చెప్పింది కరెక్టే. దాని తర్వాత ఏమైందంటే నేను కాల్ సెంటర్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది. అట్లా ఒక 10-15 days దాకా అట్లా వెళ్ళిన తర్వాతకి మా అన్నకి నాకు ఇంట్లో ఫస్ట్ నుంచి గొడవలు అవుతున్నాయి. హ్యాచ్ పంపకాల వల్ల ఆయన సరికి ఇట్లా గొడవలు అయిన సరికి వాళ్ళు ఉండు మా ఫ్యామిలీలో ఉండను అని చెప్పి నేను బయటకు వచ్చేసిన. సెపరేట్ ఫ్యామిలీ పెళ్ళి అయిన దగ్గర నుంచి. సరే అదే ఊరు పక్కన వెళ్ళి కిరాయి తీసుకున్నప్పుడు మా దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు బావకి వెళ్ళి చూడరు మా దాంట్లో పెళ్ళి అయిన తర్వాతకి. ఏమైందంటే డైరెక్ట్ చూసుడు మాట్లాడు చేసు నాకు ఎన్ని తెలియదు. ఫస్ట్ ఒకరోజు సడన్గా ఏదో మా మమ్మీతో పని ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి రూమ్ నుంచి బయటకు వస్తుంది. మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఈవిడ బయటకు వస్తుందా? ఎందుకు బయటకు వస్తున్నా సరికి ఓ మీ మమ్మీ కాఫీ ఇచ్చిరామన్నది. ఏంటి వాళ్ళు మీరు అంతా దగ్గరే ఉంటారా? పక్కన తీసేసుకున్నాం, ఎదురెదురు ఇల్లులు. సార్ రెంట్కి ఉండేసరికి కాఫీ ఇచ్చిరామని అందుకే ఇచ్చేసిన సరికి కాఫీ ఇచ్చడానికి మా మమ్మీ పంపొచ్చుగా నువ్వు ఎందుకు పోవాలి? మీ అమ్మగారు మీతో పాటే ఉంటారు? మాతో పాటే ఉంటారు.
సరిగా ఉన్న తర్వాత ఇవన్నీ జరుగుతుంది సార్. నాకు ఇవన్నీ ఫస్ట్ తెలీదు, కాఫీ నార్మల్గా ఇచ్చి వచ్చింది కావచ్చు అనుకున్నా. మీ అన్నయ్య భార్య ఉంటుందనా ఇంట్లో? మీ వదిన ఉంటుందా? మా వదిన లేదు, మా వదినకి మా అన్నకి డివర్స్ అయిపోయినాయి. ఆహా. డివర్స్ అయిపోయి 1.5 year. మీ అమ్మగారు అతనితో ఉండొచ్చు కదా, మీతో ఎందుకు లేదు, ఉంటుంది? మా అన్నకి వాళ్ళిద్దరు పడదు. మీ అమ్మకి మీ అన్నకి పడదు ఆస్తి తగాదాల వల్ల. మీ అమ్మ నీతో బానే ఉంటుంది, నీ భార్య నీతో. చూసుకోమంటే ఏమన్నానంటే నాకు వైఫ్ గట్ట ఏం లేదు, నీ ఎట్లా ఉండి పెట్టాలని చెప్పేసరికి సరే మా అమ్మని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా. సరికి ఏమైందని సరికి ఆ అమ్మాయి మా ఇంటి ఎదురుగా ఉంటుంది. సరికి ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పిందిగా, మీ వైఫ్ను మీ అన్న ఇద్దరు మాట్లాడుకుంటారు చేస్తుంటారు, మొన్న నీ రోడ్డు మీద పోతుంటే కూడా వాళ్ళిద్దరు జంట బాగుందని అనేసరికి. ఆ అమ్మాయి అంటే ఎవరు? ఈ అమ్మాయి శ్రావణియా? ఏం పేరమ్మా? కుసుమ. అతని పేరేంటి? మీ పేరు? హేమంత్. ఓకే. వచ్చి మీ అన్నను మీ వైఫ్ ఏంది రోడ్ల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు, 10 మంది చూసేవాళ్ళు అనుకుంటారు మీ వాళ్ళిద్దరు జంట బాగుంది అది ఇది అనేసరికి. అంటే ఈ అమ్మాయి నా పెళ్ళి సగం మంది తెలియదు బయట వేరే వాళ్ళకి. సరికి ఈమె చూసి ఏంది అట్లా చూస్తూ మొత్తం కపుల్స్ లెక్క తిరుగుతున్నాం మొత్తం అనేసరికి నేను వచ్చి అడిగిన, ఎందుకు ఇట్లా మానవతో తిరుగుతున్నా? మానవతో నాకు పడకనే మేము వేరే ఉన్నాం, నేనే మాట్లాడతా మానవతో, నువ్వు మా అన్న ఇంటి మీ అమ్మకి తెలీదా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకి ఎందుకు వెళ్తుందని? అమ్మాయి జాబ్ మా మమ్మీని అడగదు, ఎందుకంటే ఆమె ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, జస్ట్ నార్మల్ ఇంట్లో ఉంటుంది. ఏదో వంక కూరగాయలు ఇవి అవి అని వెళ్ళి మీ అన్నయ్యతో తిరుగుతుంది. ఆ తిరుగుతున్నసరికి నేను చెప్పిన ఒకసారి అమ్మాది ఎక్కడికి వెళ్తుంది చూడమ్మనేసరికి ఆమెకు అర్థం కాదు, చూసి ఉన్నట్టుగా ఉంటుంది. అయ్యేసరికి 2-3 సార్లు అట్లా అబ్జర్వ్ చేస్తున్న సరికి ఈ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది. అసలు ఆ అమ్మాయికి ఏం అవసరం నీకు చెప్పడానికి? అంటే ఇంటి ఎదురుంది కదా, ఇప్పుడు ఏమైతే చెప్పరా? అప్పుడు మీ అమ్మకి ఈ చెప్తే అమ్మాయి సరిపోయేదిగా. అంతకు ముందు నీకు పరిచయం ఉందా? అంటే నీ ఒకటే ఊరు కదా, జస్ట్ మాట్లాడే వెల్విషరు ఇది చూసి తట్టుకోలేక వచ్చి మీకు చెప్పింది, నువ్వేమొచ్చి ఓన్లీ కాఫీ పొడి అనుకున్నావు, దానికి మించే ఉందన్నమాట. అట్లా ఉన్నసరికి చెప్పింది నాకు. చెప్పిన తర్వాత నేను గట్టిగా అడిగినసరికి ఒకసారి నేలగా ఉంటుంది, ఏం చెప్పదు, అసలు ఏం జరుగుతుంది మా అన్నతో నేనే మాట్లాడతాను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు సరికి ఏమంటుంది అంటే, నేను ఏం చేసినా నువ్వు నా మీద ఇట్లా సీరియస్ అవుతున్నావు అది అంటది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు రావడం, ఫ్యామిలీ మధ్యలో ఒకసారి కోర్టు దాకా కూడా వెళ్ళినాం. కోర్టు డివర్స్ దాకా వెళ్ళిన తర్వాతకి మళ్ళీ కాంప్రమైజ్ చేసి మళ్ళీ పంపించిన తర్వాతకి మా అన్నతో ఒకసారి అన్న నేను నా వైఫ్ నీ దగ్గరికి ఎందుకు వస్తున్న సరికి నీకే తెలియాలరా నన్ను అడుగుతావేంది అనేసరికి ఒకసారి మేము కొట్టుకుపోయిన తర్వాతకి డైరెక్ట్ అమ్మాయి జరిపోయినాను, నువ్వు చెప్పింది నిజమైన సరికి డైరెక్ట్ దీనికి ఇట్లా కావాలని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? నేను చేసుకున్న అమ్మాయి మా అన్న దగ్గర పోతుంటే చేస్తుంటే నేను ఏం చేయాలి? అప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకోవాలిగా ఫస్ట్. వదిలించుకోవాలంటే మధ్యలో అంతా స్కిప్ చేసేసి క్లైమాక్స్ కి వెళ్ళిపోతావా? క్లైమాక్స్ అని కాదు, నాకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, అయినా కూడా పెళ్లి మా ఇంట్లో చెప్పినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి మీద. అప్పుడు దొందే నీ బిహేవియర్ వల్లే ఆ పిల్ల చెడుదారులకు వెళ్ళింది కదా. అలా కాదు, ఈ అమ్మాయి వచ్చి కావాలని నీ మీద ఇష్టంతోనే వాళ్ళిద్దరికి ఒక లింక్ ఉందని చెప్పి ఒక కథ పుట్టిస్తూ నీకు చెప్పిందని అనుకోవటానికి ఏంటి? నువ్వు డైరెక్ట్ గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. నేను అబ్జర్వ్ చేసిన కదా, వచ్చుడు పోవడు గట్ట అంతా. అసలు నీకు స్టార్టింగ్ నుంచే ఇష్టం లేదు కదా ఈ అమ్మాయి అంటే? కాదు, నువ్వు చేసేసుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఎలా రెడీ అయిపోయింది నేను చేసుకోవటానికి? మొదటి నుంచి ఈ అమ్మాయికి నీ మీద ఫీలింగ్ ఉందా? ఊర్లో ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చి చెప్పింది నాకు మరి చేసుకోమని. నేను చేసుకుంటాను అది. ఏమా మీ ఇద్దరు పెళ్ళి అయిందా? సార్ అంటే నేను గుడిలో ఉన్నప్పుడు దీపం పెడుతున్నాను, అప్పుడు సడన్ గా వచ్చి తాళి అమ్మా ఏం సినిమా అమ్మా ఇది? వెనక నుంచి కట్టాడా ముందు నుంచా? ఏమ్మా కళ్ళున్నాయా లేదా నీకు? తాళి కట్టితే కటింగ్ చేసుకుంటావా? వెనకతల నుంచి ఇలా మెడకేసాడా? అరే అదేమన్నా వీడియో తీసుకున్నారు మీరు అట్లాంటిది? ఈ మధ్య టిక్ టాక్లు ఇవి అవి అట్టగా చేస్తున్నారు. ఎక్కడో పెళ్లి జరుగుతుంటే ఆడియన్స్ లో కూర్చొని తాళిలు తాళి కట్టేయటం ఏంటమ్మా? తాళి కట్టేస్తే గుళ్ళో పూజారి లేడా, ఎవరు లేరా? నువ్వేం చేస్తున్నావు? తాళి కడితే కరెక్ట్ కట్టు 3 ముళ్ళు అయ్యి 2 కాదు అని చెప్పావా నువ్వు? పెళ్ళయింది కదా అబ్బాయికి, అవునా? తెలుసుగా ఆ అమ్మాయితో ఏదో గొడవ జరుగుతుందని తెలుసు కదా. చేసిన తర్వాత నేను సరే కట్టేశాడు, నీకు ఇష్టమేనా అబ్బాయి అంటే? మొదటి నుంచి ఒక ఫీల్. కట్టిన తర్వాత ఒక భర్తగా అయిపోతాడు. భర్త తర్వాత ఎలాగ అవుతాడులే, భర్త ఒక ఏమవుతాడు డిసైడ్ చేసేస్తారు. నువ్వు ఫస్ట్ అబ్బాయి అంటే నీకు లైకింగ్ ఉందా లేదా? తాళి కట్టిన తర్వాత తాళి కట్టిన తర్వాత తెలుసులే అమ్మా. తాళి ఫస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు సార్. ఉంది.